హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్ ఉన్న కంటిన్యూ చేయండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని. అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ ఎక్స్పైరీ కూడా ఉంది. అండ్ మిడ్ క్యాప్ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్ కూడా చేద్దాం. సో వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువగా అవుతుంది, సో వీక్లీ అనాలిసిస్ కాబట్టి సో పేషెన్స్గా చూడండి, లైక్ అయితే కొట్టేసేయండి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్కి వచ్చాము. సో ఫస్ట్ నేను ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్ పెడతాను నిఫ్టీది. సో ఫస్ట్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ చూసినట్టయితే మార్కెట్ ప్రీవియస్ వీక్ ఏదైతే క్యాండిల్ ఉందో బేరిష్ క్యాండిల్, సో ఆ బేరిష్ క్యాండిల్ లోపల మనకు ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ ప్యాటర్న్ కనిపిస్తుంది. దట్ టు మోస్ట్లీ సైడ్ వేస్ ప్యాటర్న్ ఫామ్ చేసి కనిపిస్తుంది, అంటే ఒక రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. సో నథింగ్ స్పెషల్. ఇక్కడ మనకి ఏదైతే పాజ్ తీసుకున్నట్టు కనిపిస్తుంది, సో ఏదైతే బేరిష్ క్యాండిల్ ఉందో ఇది స్ట్రాంగ్లీ నెగిటివ్ క్యాండిల్ లోపట మార్కెట్ ఒక రివర్సల్ క్యాండిల్ ఉంది కాబట్టి ఇది బ్రేక్అవుట్ అండ్ బ్రేక్ డౌన్లోనే ట్రేడ్ అనేది ప్లాన్ చేయాలి. సో ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్కి వద్దాం. సో డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే లాస్ట్ వీక్ మొత్తం కూడా మార్కెట్ అనేది ఈ జోన్లోనే మార్కెట్ ట్రేడ్ అయింది. ఏదైతే మీకు బాక్స్ కనిపిస్తుందో ఎల్లో బాక్స్, ఈ జోన్లోనే మార్కెట్ ఉంది. అండ్ ఇక్కడ ఏదైతే క్యాండిల్ ఉందో లాస్ట్ వీక్ క్యాండిల్, సో ఎంటైర్లీ మార్కెట్ ఈ హైస్ అండ్ లోస్ మధ్యలోనే మార్కెట్ ఉంది. సో ఇదర్ మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ అవ్వలేదు, ఇదర్ మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అవ్వలేదు. సో కాకపోతే మనకి ఫ్రైడే రోజు మీరు నోటీస్ చేస్తుంటే ఈ 3 క్యాండిల్స్ ఒక హైస్ని మార్కెట్ బ్రేక్ చేసింది. ఇక్కడ బ్రేక్ చేసి మార్కెట్ ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది మనకి, ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది. దాని తర్వాత మళ్ళీ ప్రైస్ దీని లోపలికి వచ్చేస్తుంది, ఏదైతే ఈ బాక్స్ ఉందో ఈ బాక్స్ లోపలికి వచ్చేసింది. అండ్ ఏదైతే ప్రీవియస్లీ హైస్ ఉన్నాయో దాని లోపలికి వచ్చేస్తాయి, అంటే ఇక్కడ మార్కెట్ అనేది సెల్లర్స్ ఉన్నారు అని చెప్పి క్లియర్ ఇండికేషన్ అయితే మనకు ఉంది. సో యాజ్ ఆఫ్ నో ఈ పాయింట్ అయితే చాలా స్ట్రాంగ్లీ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ పాయింట్. అండ్ నిఫ్టీ ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళాలంటే ఏదైతే ఫేక్ బ్రేక్అవుట్ ఉందో దీని పైకి వెళ్తేనే ఫర్దర్ షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇది క్లియర్ పాయింట్. అండ్ మార్కెట్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ నుంచి ఈ క్యాండిల్లో మనకి ఏం కనిపిస్తుంది, సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది క్యాండిల్లో. సో మార్కెట్ ఒకవేళ రేపు గ్యాప్ డౌన్ కానీ లేకుంటే ఏదైతే లోస్ ఉన్నాయో ఇది బ్రేక్ చేసింది అనుకోండి, డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ లోస్ని మార్కెట్ టెస్ట్ చేయవచ్చు. ఈ లోస్ బ్రేక్ అయింది అనుకోండి ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఈ మధ్యలో ఉంటే క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి మాత్రమే ట్రేడ్ చేయండి, ఎందుకంటే ఇక్కడ స్లైట్లీ హయ్యర్ ఐస్ కూడా ఉంది కాబట్టి. ఎందుకంటే ప్రీవియస్ క్యాండిల్ లో అండ్ ఇప్పుడు మనం చూసినట్టయితే స్లైట్లీ హయ్యర్ ఐస్ ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్కి తీసుకెళ్తాను, సో దట్ ఇంకా బెటర్ మనం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు ఇక్కడ. సో ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం, ఓకేనా. సో ఇక్కడ సింపుల్ ట్రేడ్ ప్లాన్ మనం ప్లాన్ చేసుకుందాం. ఇది నేను 5 minutes టైం ఫ్రేమ్ పెట్టాను. సో ఇక్కడ మనం 5 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ కొద్దిగా చార్ట్ని కొద్దిగా జూమ్ ఎక్కువ చేశాను, సో దట్ మీరు ఒక బెటర్ అండర్స్టాండ్ కోసం. ఇక్కడ ఈ ప్రైస్ నుంచి మనం చూసినట్టయితే ఈ పాయింట్లో మార్కెట్లో రెసిస్టెన్స్ ఉండే, అది వచ్చేసి మనకి 24,000 సైకలాజికల్ లెవెల్ నిఫ్టీలో రెసిస్టెన్స్. దానిపైన కూడా మార్కెట్ ఒకసారి బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్అవుట్ ఉంది. అండ్ దాని తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. ఇప్పుడు మార్కెట్లో ఇక్కడ మనకి దగ్గరలో ఇప్పుడు మార్కెట్ చూసినట్టయితే స్లైట్లీ ఈ పాయింట్లో మీరు నోటీస్ చేస్తే హయ్యర్ హైస్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మీరు, స్లైట్లీ హయ్యర్ హైస్ ప్యాటర్న్, ఇది ఒక బుల్లిష్ ప్యాటర్న్ అంటారు. అండ్ ఇక్కడ నుంచి మీరు ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశారనుకోండి, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది. అండ్ ఆ లెవెల్స్ ఇంపార్టెంట్ ఎక్కడ అంటే అది మనం మార్క్ చేద్దాం. 23,800 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్, అండ్ ఇక్కడ మనకి 23,750 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్, ఓకేనా. సో మార్కెట్ ఒకవేళ మార్కెట్ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం కానీ లేకుంటే ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. యాజ్ వెల్ యాజ్ మార్కెట్ ఇక్కడ 23,750 లెవెల్ ఉందా ఇది కూడా బ్రేక్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ కొద్దిగా డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు పీఈ సైడ్కి, ఓకేనా. సో ఆల్రెడీ ఇక్కడ పాయింట్లో మనకి ఫ్రైడే రిజెక్ట్ చేస్తూ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ ఉంది, ఇది ఒక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ ఇంకా డౌన్ సైడ్ మార్కెట్లో ఇది కూడా బ్రేక్ చేసింది కాబట్టి ఇంకా స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ అండ్ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పి. కాకపోతే ఈ బాక్స్ అంతా కూడా బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్ పార్టిసిపికేషన్ ఉంది కాబట్టి కొద్దిగా మీరు క్వాంటిటీ అనేది తక్కువ పెట్టి మాత్రమే ట్రై చేయవచ్చు ఈ జోన్లో, ఓకేనా. సో లేదా సింపుల్ మార్కెట్ ఒకవేళ ఇది అప్ సైడ్లో ఫేక్ బ్రేక్అవుట్ ఉంది కదా, ఇది బ్రేక్అవుట్ పైన మనం సి సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు బ్రేక్అవుట్లో. అండ్ లేదా మార్కెట్ ఇది ఫేక్ బ్రేక్ డౌన్ ఉంది కదా, ఇక్కడ మార్కెట్లో బ్రేక్ డౌన్ అయిన తర్వాత కూడా ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు పీ సైడ్లో వెయిట్ చేసి, ఓకేనా.
సో ఈ మధ్యలో ఏదైతే ఉందో అది అగ్రెసివ్ ఎంట్రీస్. సో ఇక్కడ మనం రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అయ్యి మాత్రమే ట్రేడ్స్ అనేది ప్రాపర్గా ప్లాన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ మార్కెట్ అప్ సైడ్లో బ్రేక్ అయింది అనుకోండి 23,950 అండ్ 24,000 లెవెల్ పైకి వెళ్తే మార్కెట్ ఇక్కడ 150 to 200 పాయింట్స్ అప్ సైడ్లో పాసిబిలిటీస్ ఉన్నాయి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి. అదే మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అయింది అనుకోండి మార్కెట్ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 500 పాయింట్స్ డౌన్ సైడ్ రావచ్చు ఇక్కడ నుంచి. అదే ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే 23,600 నుంచి మనం చూస్తే మార్కెట్ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ -400 పాయింట్స్ ఫాలో అయ్యే ప్రాబబిలిటీ అనేది మనకు కనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నో స్ట్రక్చర్ అయితే బేరిష్ ఉంది. కాకపోతే మనకి హయ్యర్ టైం ఫ్రేమ్స్లో రివర్సల్స్ ఉండడం వల్ల మనం బ్రేక్అవుట్ అండ్ బ్రేక్ డౌన్లోనే ట్రేడ్ అనేది ప్లాన్ చేయవచ్చు. ఒకవేళ మీరు ఈ జోన్లో ట్రేడ్ ప్లాన్ చేయాలంటే ఇది ఫాలో అవ్వండి. ఒకవేళ మార్కెట్లో ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాతనే ట్రేడ్ ప్లాన్ చేస్తాను అంటే ఈ బ్రేక్ డౌన్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు పీ సైడ్లో, ఈ బ్రేక్ డౌన్లో అప్పర్ సైడ్లో సి సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకేనా? సో వెరీ క్లియర్లీ నిఫ్టీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం, దాని తర్వాత మనం మిడ్ క్యాప్ అండ్ సెన్సెక్స్కి వెళ్దాం. సో ఫస్ట్ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను, బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం మనం, సో దట్ మనకు ఒక క్లియర్ పిక్చర్ అనేది ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా మీరు చూస్తారనుకోండి సేమ్ సినారియో కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ మార్కెట్ ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం వీక్లీ టైం ఫ్రేమ్లో పెట్టినా సరే, వీక్లీ క్యాండిల్ మీరు చూసినా సరే సేమ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసి కనిపిస్తుంది. ఏదైతే ప్రీవియస్ వీక్ బెరిష్ క్యాండిల్ ఉందో దాని లోపట్నే మనకు ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అండ్ ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసామనుకోండి, డైలీ టైం ఫ్రేమ్లో కూడా కంటిన్యూస్లీ మార్కెట్ అనేది ఇదే జోన్లో ఉంది. అండ్ కాకపోతే ఎక్స్పైరీ డే రోజు మార్కెట్ అనేది ఈ వాలటైల్ మీరు చూస్తే ఈ క్యాండిల్లో కొద్దిగా వాలటిలిటీ మనకు కనిపిస్తుంది. సో అప్పర్ సైడ్లో 51,800 రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్లో 51,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. సో ఈ మధ్యలోనే ఉంది ప్రైస్. సో ఫ్రైడే రోజు మనం చూసినట్టయితే మార్కెట్ 51,600 లెవెల్ నుంచి రిజెక్ట్ చేసింది. ఈ పాయింట్ నుంచి మనకి రిజెక్షన్స్ కనిపిస్తున్నాయి 51,800 అండ్ 51,600 ఒక రెసిస్టెన్స్ పాయింట్స్. అండ్ డౌన్ సైడ్లో మనం చూసినట్టయితే 51,200 అండ్ 51,000 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో. సో ఇక్కడ ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి అప్పుడు మనం పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్పర్ సైడ్లో ఈ లెవెల్స్ బ్రేక్ అయితే అప్పర్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ మధ్యలో ఉంటే బెస్ట్ అవాయిడ్ చేయండి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఈ లెవెల్స్ బ్రేక్ అవ్వనివ్వండి, అప్ సైడ్ అయినా బ్రేక్అవుట్ అవ్వాలి లేదా డౌన్ సైడ్ అయినా బ్రేక్ డౌన్ అవ్వాలి. అప్పర్ సైడ్లో బ్రేక్అవుట్ అయింది అనుకోండి మార్కెట్ ఈ గ్యాప్ని రీఫిల్ చేయడానికి వెళ్తుంది అప్ టు 52,000 లెవెల్ వరకు. అండ్ స్లైట్లీ అప్పర్ సైడ్ కూడా వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ కొద్ది అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఈ జోన్లో. ఓకేనా? సో ఇది నోట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా డౌన్ సైడ్లో ఇక్కడ 51,200 లెవెల్ అండ్ 51,000 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్స్. ఈ సపోర్ట్స్ బ్రేక్ అయింది అనుకోండి ఇక్కడ ఏదైతే ఎక్స్పైరీ రోజు మార్కెట్లో లో చేసిందో ఆ లో బ్రేక్ అయిపోతే మార్కెట్ ఈ లోని టార్గెట్ చేస్తుంది. అంటే 50,800 అండ్ 50,600 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లో బ్రేక్ అవుతే ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ స్ట్రక్చర్ కూడా మనకు స్ట్రాంగ్లీ బేరిష్ ఉంది కాబట్టి అండ్ ఫర్దర్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ స్టిల్ ఇంకా కూడా బేరిష్ స్ట్రక్చర్లోనే ఉన్నాయి. అండ్ అది మనం చూస్తే మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో క్లియర్లీ కనిపిస్తుంది. వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే ప్రీవియస్ వీక్ స్ట్రాంగ్లీ బేరిష్ క్యాండిల్ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ ఇదర్ మనకి సెన్సెక్స్ కూడా మీరు చూసారనుకోండి, సెన్సెక్స్ వీక్లీ చార్ట్ మనం చూసినా సరే సెన్సెక్స్లో కూడా ఒక సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. అండ్ సెన్సెక్స్ చార్ట్లో కూడా సేమ్ మనకి నిఫ్టీ లాగానే మనకి ఏదైతే మనం ట్రేడ్ ప్లాన్ చేసామో అదే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ రేంజ్ బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. సేమ్ సెన్సెక్స్ కూడా అంతే, రేంజ్ బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ చార్ట్స్ రెండు సేమ్ ఉంటాయి కాబట్టి సేమ్ అనాలిసిస్ అనేది రిపీట్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ప్రీవియస్లీ మార్కెట్ అనేది ఈ ఏదైతే హైస్ ఉన్నాయో ఇది ఫ్రైడే రోజు మార్కెట్లో ఫేక్ బ్రేక్అవుట్ చేసి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ చేసింది. అండ్ ఇప్పుడు మీరు డౌన్ సైడ్లో ఈ లోస్ చూడండి, ఈ 2 లోస్ ఈ దోజీ క్యాండిల్స్ ఉన్నాయి. ఈ 2 లోస్ ఇంపార్టెంట్ 78,200 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ అప్పర్ సైడ్లో 79,000 రెసిస్టెన్స్ అండ్ దాని పైనకి వెళ్తే 79,500 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్. సో మార్కెట్ అనేది ఈ లెవెల్స్ మధ్యలో ఉందనుకోండి స్లైట్లీ అవాయిడ్ చేయండి. మార్కెట్ ఎప్పుడైతే ఈ లోస్ డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అయితే మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది. మార్కెట్ అప్ టు 77,400 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ మార్కెట్ అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయిందనుకోండి ఇక్కడ 79,500 లెవెల్ బ్రేక్ చేయొచ్చు. అండ్ ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని కూడా రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్లో. సెన్సెక్స్ కూడా నేను 5 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ పెట్టి ట్రేడ్ ప్లాన్ చేద్దాం. సో ఇక్కడ నేను 5 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ పెట్టి చూపిస్తాను. సో ఇవన్నీ లైన్స్ రిమూవ్ చేద్దాం ప్రీవియస్లీ.
ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పాయింట్ నుంచి మార్కెట్ ఈ పాయింట్ నుంచి నేను 15 minutes టైం ఫ్రేమ్ పెట్టాను సో దట్ మనకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ కోసం. సో ఇక్కడ మనకి 79,500 లెవెల్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ అనేది ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. దాని తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ లెవెల్లో ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ చేసి కనిపిస్తుంది మనకి. దాని తర్వాత కంప్లీట్లీ మార్కెట్ ఇదే రేంజ్లో ఈ వీక్ అంతా కూడా ఉంది. ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్ డౌన్ ఉంది అండ్ ఇక్కడ మార్కెట్లో ఫేక్ బ్రేక్అవుట్ ఉంది. సో ఈ మధ్యలో ఉంటే ట్రేడ్స్ అవాయిడ్ చేయండి. మార్కెట్ అట్లీస్ట్ ఈ రేంజ్ని క్రాస్ చేయాలి. అట్లీస్ట్ మార్కెట్ 79,000 లెవెల్ పైకి వెళ్తే ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు రేపటికి. అండ్ 79,500 అంటే ఇక్కడ ఒక 500 పాయింట్స్ అప్ సైడ్లో టార్గెట్ చేయొచ్చు. ఒకవేళ ఇది బ్రేక్ అయిపోతే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో ఈ లెవెల్స్లో కొద్దిగా క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి బెస్ట్. ఎందుకంటే మార్కెట్ అనేది బేరిష్ ప్యాటర్న్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ ట్రాప్ చేసే డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో ట్రెండ్ అండ్ డ్రా అవుతుంది సేమ్ లైక్ నిఫ్టీ లాగా. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి, ఫస్ట్ కన్ఫర్మేషన్ 78,400 లెవెల్ బ్రేక్ చేస్తే మార్కెట్లో కొద్దిగా డౌన్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు పిఈ సైడ్లో సెన్సెక్స్లో. అండ్ డౌన్ సైడ్ ఈ లో ఏదైతే ఈ ఫేక్ బ్రేక్అవుట్ లో ఉంది కదా 77,800 ఈ లెవెల్స్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సెన్సెక్స్లో. ఓకేనా. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మిడ్ క్యాప్కి వెళ్దాం మనం. సో మిడ్ క్యాప్ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి మిడ్ క్యాప్ అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో మిడ్ క్యాప్ మనకి రేపు ఎక్స్పైరీ ఉంది మిడ్ క్యాప్లో కూడా. సో ఫస్ట్ మనం మిడ్ క్యాప్ వీక్లీ చార్ట్కి వెళ్దాం. దాని తర్వాత మనం డైలీ చార్ట్ కోసం. సో ఇక్కడ మనం వీక్లీ చార్ట్ మిడ్ క్యాప్ పెడితే మిడ్ క్యాప్లో మనం చూసినట్టయితే సేమ్ ప్యాటర్న్ ఏదైతే మనకి అన్ని ఇండెక్స్లో కనిపించింది కదా, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్లో ఏదైతే కనిపించింది సేమ్ ఇక్కడ కూడా మిడ్ క్యాప్లో కూడా దోజీ క్యాండిల్, రివర్సల్ క్యాండిల్ కనిపిస్తుంది. ప్రీవియస్ క్యాండిల్ లోపటనే ఉంది అండ్ ఇక్కడ కూడా బ్రేక్అవుట్ అండ్ బ్రేక్ డౌన్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అది మనం ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుందాం. సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే క్లియర్లీ మనకి ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ ఏం కనిపిస్తుంది, ఒక బేరిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో మార్కెట్ ఈ అప్పర్ సైడ్ నుంచి స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఉంది. ఈ లెవెల్స్ మధ్యలో స్లైట్లీ హైయర్ ఐస్ వేసి ఇక్కడ నుంచి రిజెక్షన్ కనిపిస్తుంది నాకు. సో 12,850 అండ్ 12,800 లెవెల్ నుంచి ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయండి. అదర్వైజ్ మార్కెట్లో బేరిష్ సైడే ఉండండి. మార్కెట్ 12,750 అండ్ 12,700 లెవెల్స్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, ఇంకా ఫర్దర్ మిడ్ క్యాప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి డౌన్ సైడ్కి. అండ్ ఈ లోస్ వరకు మార్కెట్ రావచ్చు. 12,680 అండ్ 12,650 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అదే మనకి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం 15 minutes టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను సో దట్ మీకు ఒక బెటర్ అండర్స్టాండింగ్ కోసం. ఇక్కడ మనం చూసినట్టయితే 15 minutes టైం ఫ్రేమ్లో మార్కెట్ ఇక అప్పర్ సైడ్ నుంచి కంటిన్యూస్లీ స్ట్రక్చర్ అనేది లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్తోనే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మార్కెట్ కొద్దిగా కన్సాలిడేషన్ జరిగింది. అండ్ ఈ ప్లేస్లో ఇక్కడ మార్కెట్లో ఈ లెవెల్లో అంటే 12,850, 860 లెవెల్ పైకి మార్కెట్లో వెళ్ళింది అనుకోండి, అప్పుడు కొద్దిగా మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళొచ్చు, షార్ట్ కవరింగ్ రావచ్చు. దట్టు అంత స్ట్రాంగ్ షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేయకండి. మార్కెట్ ఈ లెవెల్స్లో మళ్ళీ ట్రాప్ చేసి డౌన్ సైడ్ రావచ్చు 13,000 లెవెల్ దగ్గర. ఇదే 13,000 లెవెల్ బ్రేక్ అవుతేనే ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయండి. మార్కెట్ ఇక్కడ నుంచి స్లైట్లీ కొద్దిగా అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ రావచ్చు. ఇలాంటి ప్యాటర్న్ ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ ఒక ఎంట్రీ అయితే దొరుకుతుంది మనకి సిఈ సైడ్లో మిడ్ క్యాప్లో. అండ్ డౌన్ సైడ్లో మిడ్ క్యాప్ రావాలి అనుకోండి, ఫస్ట్ ఈ లోస్ బ్రేక్ అవ్వాలి 12,750 లెవెల్. అండ్ దాని కింద మళ్ళీ మార్కెట్ బ్రేక్ అయితే 12,684 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ లెవెల్లో క్వాంటిటీ తక్కువ పెట్టండి బికాస్ కన్సాలిడేషన్ జరిగిన ప్లేస్ కాబట్టి బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉంది కాబట్టి ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిపోతుందో 12,684 అండ్ 12,650 ఈ లెవెల్స్ కిందికి వస్తే స్ట్రాంగ్లీ బేరిష్ అవ్వచ్చు మిడ్ క్యాప్లో. ఎందుకంటే ఏదైతే ప్రీవియస్ స్ట్రక్చర్ ఉందో అది ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో అన్ని చార్ట్స్ కూడా బ్రేక్అవుట్ అండ్ బ్రేక్ డౌన్ ట్రేడే ప్లాన్ చేయొచ్చు. నిఫ్టీ కానీ, మిడ్ క్యాప్ కానీ, సెన్సెక్స్ కానీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కానీ. ఓకేనా. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ మిడ్ క్యాప్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ కంటెంట్ వస్తే లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ ఫ్రైడే రోజు గ్లోబల్ మార్కెట్స్ క్లోజింగ్ డేటా పెట్టాను. సో యూఎస్ మార్కెట్స్ అయితే ఫ్రైడే రోజు నెగిటివ్లో క్లోజ్ అయినాయి 300 పాయింట్స్ దగ్గర. అండ్ S&P 500 కూడా నెగిటివ్లో ఉంది. అండ్ నాస్డాక్ కూడా నెగిటివ్లో ఉంది. సో స్ట్రాంగ్లీ నెగిటివ్లో క్లోజ్ అయినాయి. అండ్ రేపు మన మార్కెట్స్ ఓపెనింగ్ చూద్దాం. ఒకవేళ మార్కెట్ ఓపెనింగే గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అనుకోండి, వెయిట్ చేయండి మార్కెట్లో ఫేక్ అవుట్ అవుతుందా
అనేది చూడండి. ఒకవేళ కొన్నిసార్లు ఏమవుతుందంటే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్లోనే చాలాసార్లు ట్రాప్ అయిపోతారు. సో అట్లీస్ట్ మార్కెట్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వెయిట్ చేసి ప్రైస్ యాక్షన్ని ఫాలో అవ్వండి. దాని తర్వాతనే ట్రేడ్ అనేది ప్లాన్ చేయండి. అండ్ మన ట్రెండ్ ట్రేడర్ తెలుగు అఫీషియల్ ఛానల్ అయితే టెలిగ్రామ్ ఛానల్, దాన్ని ఫాలో అవ్వండి. ఇంట్రాడేలో లైవ్ అప్డేట్స్ టెలిగ్రామ్ ఛానల్లో వస్తాయి. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.